ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నిన్న మనం సీతామాత వివాహం అనంతరం మరి కోసల రాజ్యానికి పయనం కావాల్సి వస్తుంది గదండీ! అప్పుడు తనతో పాటు ఇక్కడ ఉన్న కొంచెం జ్ఞానాన్ని అంటే ఒక భాగాన్ని తనతో తీసుకెళ్ళాలనుకుంటుంది. ఆ భాగం ఏంటి అంటే త తనతో ఉన్న చెలికత్తెలైన మీనాక్షి, సోమ అలాగే ఊర్మిళ యొక్క చెలికత్తెలైన ఉష వీళ్ళని తీసుకొని వెళ్ళాలనుకుంటుందండి. అయితే రోహణ కూడా ఉంటుంది. వీళ్ళ నలుగురిని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, వాళ్ళని ఒక అడవిలోకి తీసుకెళ్ళి, అడవికి ఒక వీడ్కోలు చెప్పి, అక్కడెంతో జ్ఞానాన్ని తీసుకున్నందుకు అడవికి, అక్కడున్న భూమాతకి అందరికీ ఆమె కృతజ్ఞతాపూర్వకంగా ఒక వీడ్కోలు చెప్పి, వాటికందటికీ ప్రేమను పంచుతుందండి ఆమె సీతామాత. వీళ్ళని అడిగితే వీళ్ళు ఒప్పుకుంటారు వెళ్ళడానికి. అయితే వీడ్కోలు చెప్పేటప్పుడు కిరణ్ దగ్గరికి కూడా వెళ్లి వీడ్కోలు చెప్పమన్నప్పుడు, అక్కడ కూడా వెళ్లి కిరణ్‌కి వీడ్కోలు చెప్పుద్దండి. కిరణ్ కూడా యానిమల్స్‌ని అంటే తను గుర్రాలని, జంతువుల్ని చూసుకుంటాడు గదా! ఆ యొక్క రాజ్యంలో. "నువ్వు చూసుకుంటావని నాకు కూడా తెలుసు. నువ్వు అలా చేస్తే మాతకి ఆనందాన్నిస్తుంది" అని చెప్తుందండి. అని చెయ్యూపుతూ గబగబా టాటా, బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసిందండి. కిరణ్‌తో అంత చిన్న సంభాషణ చేసినా కూడా మీనాక్షిలో ఎంతో కలవరం కలుగజేసిందండి. అది ఎందుకనేది అర్థం కాదు. అసల ఆ కలవరం గురించి ఆలోచించే వ్యవధి కూడా మీనాక్షి దగ్గర లేదనమాట. కానీ తన మనసంతా అక్కడి వదిలి వెళ్తున్న వాటి మీదే ఉందండి. చిట్ట చివరి వీడ్కోలు చెప్పడానికి తనకున్న ఆ చిన్న గదిలోకి వెళ్తుంది. తన తండ్రి జ్ఞాపకాలు, ఆయనతో తనకున్న బాల్యం, ఆయన మీనాక్షి పట్ల ఉన్న కాఠిన్యం, తన యొక్క అవగాహన రాహిత్యం అవన్నీ కూడా తన మనసులో వెల్లువెత్తుతాయండి. ఆయనతో కలిసి మీనాక్షి ఉన్న అన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రదేశాలను వదిలి వెళ్ళటానికి ఎంతో విచారం కలుగుతుందనమాట. అంతేకాదు తనతో పాటు కలిసి పెరిగిన, మెలిగిన పరిచారకులున్నారు గదా! వాళ్ళందరూ ఒక కుటుంబంలా మారిపోయారండి మీనాక్షికి. తను మిథిల దానిలోని ప్రతి దాన్ని కూడా ఎంతో ప్రేమించింది. అప్పుడు తను కూడా మాత కూడా ఇలాగే భావిస్తుందేమో అని అనుకుందండి. సునైనా మాతను మహారాజును వదలబోతుంటే ఆహ్, ఎంతో బాధగా అనిపిస్తుంది. అప్పుడు సోమ తన దగ్గరకు వచ్చి "నువ్వు మిథిలను ఎప్పుడూ వదలవు" అని చెప్తుందండి. మిథిల నీలోనే ఉంది మిథిల. నువ్వే మిథిల, మిథిలే నువ్వని చెప్తుందండి. మీనాక్షిలోను, సోమలోను, మాతలోను వాళ్ళందరిలో కూడా మిథిల ఎప్పుడూ ఉంటుందంట. మనం ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో అంటుందండి. మిథిల అంటే ఇప్పుడు రాజ్యం అంటే ఆ యొక్క హ్మ్. బిల్డింగులు, ప్రదేశాలు, గదులు, మనుషులు ఇవి కాదండి. మనం అక్కడ నేర్చుకున్న నాగరికత, జ్ఞానం అవి ఏవైతే ఉన్నాయో ఆ క్రమశిక్షణ అవి మన అవన్నీ ఎప్పుడు మనతోనే ఉంటాయి కదా! ఆ విధంగా మిథిలా నగరం కూడా తనతోనే ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకోమంటుందండి. సమయం కావచ్చింది. పద వెళ్దాం అంటుందండి. అందరూ సభామందిరం దగ్గర ఉన్న బాహ్య ద్వారం వద్ద చేరతారనమాట. మీనాక్షి తనకున్న కొద్దిపాటి సామాను తీసుకొని గది చుట్టూ చూసి చివరికి వీడ్కోలు చెప్పి ఆ గదికి కూడా కదులుతుందండి. చాలా వీడ్కోళ్ళు అంతకుముందే చెప్పేసిందండి ఆ గదికి. కానీ లాస్ట్‌లో మళ్ళీ వెళ్ళాలి అంటే ఏదో ఒక బాధనమాట. మీనాక్షి, సోమ, ఉష, రోహణులతో పాటు అయోధ్యకు వచ్చే వారితో అక్కడ చేరుకుంటారంట. శ్రీరాముడు ఆయన సోదరుడైన లక్ష్మణ్‌తో రథం మీద వస్తారండి. అప్పుడు వీళ్ళందరూ కూడా సీతామాత, ఊర్మిళ రాక కోసం సునైనామాత, మహారాజుల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి వారు కూడా వస్తారు. కన్నీళ్లతో విడిపోయే సమయం అదండి. సునైనామాతకు క్లిష్ట సమయం అన్నమాట. ఆమె తన చేతి నుంచి ఒక కంకణాన్ని తీసి ఊర్మిళ ముంజేతికి తొడిగి, "ఈ కంకణం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది" అని చెప్తుందండి. తర్వాత ఆమె మెడలో ఉన్న కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేస్తుందండి. అది సి సునైనా మాతకు తన తల్లి తన వివాహమయ్యి అక్కడి నుండి ఈ మిథిలా నగరానికొచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిందంట. అది ఎంతో అత్యంత విలువైన వస్తువంటండి సునైనా మాతకి. సీతామాత ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని నీతో ఉంచుకో అని కన్నీళ్లతో అప్పగింతలు చెప్తుందండి. ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్లని పెళ్లి చేసాక అత్తవారింటికి పంపడం అంటే ఎంతో గుండె బరువెక్కిపోతుందండి. ఆ సన్నివేశాలన్నీ మనం ప్రతి ఒక్కళ్ళం గూడా అనుభవించిన వాళ్ళమే కదా! అది ఒక బాధ్యతగా పెళ్లి అంటే చేస్తారు కానీ, అత్తారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులవ్వచ్చు, పిల్లలవ్వచ్చు ఎంతో బోరుమని వెయిట్ చేసే సన్నివేశాలు ప్రతి ఇంట్లోనూ జరిగినియనుకోండి. అప్పుడు మహారాజు
కూతుళ్ళిద్దరినేనండి చేతుల్లోకి తీసుకుని, మౌనంగా హత్తుకుని, వీడ్కోలు, ఆశీర్వచనం ఇస్తాడండి. ఆయన నోటి మాటలు రావట్లేదింకా. సీతతో జనక మహారాజు "నువ్వెవ్వరివో, ఎందుకొచ్చావో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో" అని చెప్తారండి. మిద్దెల నుంచి ఏదైతే పొందాలో అదంతా నువ్వు పొందావు కదా! ఇప్పుడు దాన్ని ప్రపంచానికి పంచుకో అని చెప్తారండి. సీత తల ఊపి తన తండ్రికి ఏదో చెప్పబోతే, ఆయన ఆమె పెదాలపై తన వేళ్ళుంచుతారండి. "మాటలొద్దు. నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు కదా!" తరువాత ఆయన శ్రీరాముడి వద్దకు వచ్చి అతని ముందు మౌనంగా నిలబడతాడండి. ఎందుకంటే నేను మిథులను ప్రేమించడానికే పెరిగాను. శ్రీరాముడు గొప్ప ఆప్యాయతతో కొంత విచారాన్ని కలగలిపి అంటారండి. ఆయన జనక మహారాజు దగ్గర ఎంతో నేర్చుకున్నారు కదా! ఇక్కడ చాలా రోజు గడపగలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నానని శ్రీరామచంద్రమూర్తి సీతామాతతో కూడా చెప్తారనమాట. మహారాజు నవ్వి, "నేను నీకు నా జ్ఞానాన్ని ఇచ్చాను. రామా! దాన్ని ప్రపంచం కోసం నువ్వు వినియోగించు" అని చెప్తారు. తర్వాత అప్రయత్నంగా ఆయన సీతారాముల్ని తన చేతిలోకి తీసుకొని, "ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటే. వేరు కాదు. మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది" అని జనక మహారాజు పలుకుతాడండి. మరి అదే రాబోయే యుగాల్లో కూడా ఈ భూమిని నిలిపి ఉంచుతుంది. దాని పట్ల నాకే సందేహము లేదని చెప్తున్నారు. ఆ ప్రేమ ఉండబట్టే గదండీ మన కుటుంబ వ్యవస్థలు విడిపోకుండా ఉంటున్నాము. భార్యాభర్తలైనా, పిల్లలైనా, అత్తమామలైనా, తల్లిదండ్రులైనా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండబట్టే మనం కలిసి ఉంటున్నాము. దానికి పునాది త్రేతాయుగంలో సీతారామచంద్రులు, సీతామాతే పునాది వేశారన్నమాట. అనుకోకుండా ఆ తరువాత ఆహ్, జనక మహారాజు సీత, ఊర్మిళతో పాటు వెళ్ళిన నలుగురు పరిచారకులున్నారని వాళ్ళ దగ్గరికొస్తారు. ఆయనేమంటాడంటే, "మీకు ఆశీస్సులివ్వకుండా పంపుతానని మీరనుకుంటున్నారా?" అంటూ, "మీరు కూడా నా కుమార్తెలే. ఎప్పటిలాగానే సీతను, ఊర్మిళను శ్రద్ధగా చూసుకోండి. మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి" అని చెప్తారండి. తరువాత జనక మహారాజు మీనాక్షి వైపు ప్రేమపూర్వకంగా చూసి, "నువ్వు" మీనాక్షితో చెప్తున్నాను. "మీ నాన్న ఆనందించే విధంగా ప్రతి పని చేశావు. ఆయన ఎలా కోరుకున్నాడో అలా ఆయన అంచనాలకు మించిపోయావు. ఆయనకు ఇది తెలిసింది అనడంలో నాకు ఏ సందేహం లేదు. నువ్వు అంకితత్వంతో నువ్వు ఆయనకి గౌరవాన్ని తెచ్చావు" అని మీనాక్షితో జనక మహారాజు పలుకుతాడండి. ఆ మాటలాయన చెప్పడంతో మీనాక్షికి ఎంతో సంతృప్తిస్తుందంట. ఆ క్షణంలో మహారాజును వదిలి ఉండటం అంటే ఏమిటో అనేది మీనాక్షికి అప్పుడు అర్థమైందండి. ఎందుకంటే జనక మహారాజు ఆ రాజ్యానికి రాజే కాదండి. వాళ్ళ యొక్క రక్షకుడు. వాళ్ళని నిలిపి ఉంచేవాడు. ప్రతి విషయంలోనూ ఆయనే వీళ్ళకి దిక్కు. ఆయన మీనాక్షికి తండ్రితోనూ, తన గతంతోనూ ఉన్న బంధం కదా! ఇప్పుడు ఆ బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసాలతోనే ఆమె నిర్దేశిస్తుందన్న నమ్మకంతోనే తెలియని ఇంకొక దానిలోకి అడుగు పెడుతున్నారండి. మీనాక్షికి ఏమీ తెలీదు. కానీ మాత వైపు తిరిగి ఆమె నుంచి పొంగుతున్న ఉల్లాసాన్ని అనుభవిస్తూ, ఇది నేను చేసుకున్న ఎంపిక కాదు అని అప్పుడు మీనాక్షి తెలుసుకుంటుందండి. మిథిలలో తన ప్రేమాస్పదులందరినీ వదిలి, అయోధ్యలో నూతన జీవితం అర్పించటానికే నిర్ణయింపబడి ఉంటాను నేను సీతామాతలాగానే అని అప్పుడు మీనాక్షి రియలైజ్ అవుతుందనమాట. అలాగా అక్కడి నుంచి మిథిలా నగరానికి వదిలి అయోధ్యలోకి వీళ్ళు ప్రవేశిస్తారండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటుందండి. అయోధ్య జీవితం మిథిలా జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందండి. అక్కడ సర్దుకోవటానికి వీళ్ళకి చాలా సమయం పడుతుంది. ముందే సీతామాత వీళ్ళని హెచ్చరిస్తుందనమాట. ఎందుకంటే అక్కడ ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుందండి. వాళ్ళ యొక్క ఆచారాలు, నియమాలను వీళ్ళు అనుసరించాలి కదా! మిథిలలో వీళ్ళు చాలా ఇష్టం వచ్చినట్లు చాలా ఫ్రీడమ్‌గా, స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. కానీ వీళ్ళక్కడ పరాయి వాళ్ళు కదండీ! వీళ్ళ యొక్క దేశాన్ని వదిలేసి ఇంకొక దేశానికి వెళ్తున్నారు. ఒక రాజ్యాన్ని వదిలి ఇంకొక రాజ్యానికి వెళ్తున్నారంటే అది పరాయి రాజ్యం అన్నమాట. అందువల్ల ఇక్కడున్న స్వేచ్ఛను బట్టి అక్కడ అక్కడ మసిలితే కుదరదనమాట. మిథిల్లో ఒకళ్ళకొకళ్ళు తోడై ఉండి మిథిలనే మీ హృదయాల్లో సుస్థిరంగా ఉంచుకోండి. ఎందుకంటే కాలక్రమంలో అది చక్కగా మారుతుందని సీతామాత వీళ్ళకి చెప్తుంది. ఏదో ఒక రోజు ఆ స్వేచ్ఛని మనం అయోధ్య ప్రజలకు కలిగిస్తామని నేను ఆశపడుతున్నాను అని కూడా సీతామాత చెప్తుందండి. ఆ హెచ్చరిక మాటలు తప్ప అయోధ్యలో వీళ్ళకి జరగబోయే దానికి వీళ్ళు ఏమాత్రం సిద్ధపడలేదండి. వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేము సీతామాత, ఊర్మిళామాత యొక్క వ్యక్తిగత
అవసరాలు చూడడానికే మేమొచ్చాము. కాబట్టి మేమంతే. మాకింకిక్కడ దేనితోను సంబంధం లేదని వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తారనమాట. అసల ఆ నగరమండి మిథిలా కంటే చాలా పెద్దది. ఎంతో వైభవోపేతమైంది. ప్రతి చోట దాని సంపద ప్రదర్శితమవుతుందనమాట. అది చాలా విస్తరించిన, సంపద కలిగిన సామ్రాజ్యపు రాజధాని. దారి పొడవునా సైనికులు నిలబడటం, ఆ సామ్రాజ్యం యొక్క రక్షణ దళాల స్థాయిని సూచించిందంట. అది బహిరంగ తెలియపరచడం కంటే ఇంకా చాలా ఎక్కువే అంటున్నారు. రహదారి నుంచి రాజమందిరం వరకు వీళ్ళని అభినందించిన ఉత్సవాలు వర్ణనాతీతమండి. రాజమందిరం చేరినప్పుడు దాని పరిమాణం చూసి మీనాక్షి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది మిథిల రాజప్రసాదమే గొప్పది అనుకునేది. కానీ అయోధ్యతో పోలిస్తే అసలదేమీ లేనట్లే అంటుందనమాట. దానిలో దారి ఎట్లా కనుక్కోల్లా అనుకుందండి. వీళ్ళకి మందిరంలో తిరిగే స్వేచ్ఛ అక్కడ లేదండి. అంతేకాకుండా మందిరం వెనుక వీళ్ళకి గదులు వెనకాలిచ్చారండి. సీతానివాసం వరకే వీళ్ళ కదలికలు పరిమితం చేశారు. వీళ్ళు చేయవలసింది ఆమె సంరక్షణయే కనుక, ఆ ఏర్పాటు వీళ్ళకంతా బాగానే ఉంటుంది. మిగిలిన పరిచారకులతో కలవడం సాధ్యం కాదని కూడా వీళ్ళకి ముందే అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటారండి. వీళ్ళు మాత వస్తువులు సర్దుతూ ఉండగా సోమ మీనాక్షితో ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు సీతామాతని పేరుతో పిలవకూడదు అని చెప్తుందండి. ఎందుకంటే అలా పిలిస్తేనంటండి, ఈ యొక్క అయోధ్యలో ఉన్నవాళ్ళు, ఇక్కడున్న ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమర్యాదగా భావిస్తారంట. మరైతే మాతని ఎలా పిలవాలి అని మళ్ళీ మీనాక్షి అప్పుడు ఉష అడుగుతుందండి. ఏమీ పిలవద్దు. ఇక్కడ పరిచారకులందరూనండి రాజకుటుంబం వారిని ఏ విధంగాను సంబోధించరంట. అది సోమ గమనిస్తుంది. మనం ఆమెని రాణి అనే సంబోధిద్దాం అని చెప్పుద్దండి. మరి ఏకాంతంగా అన్నప్పుడు నిధుల్లో ఉన్నట్లే ఇక్కడ ఉండొచ్చు అని చెప్తుందండి. ఇక్కడ పరిచారకులు రాజకుటుంబం సమక్షంలో కళ్ళు దించుకునే ఉండాలంటండి. వాళ్ళు మాట్లాడిస్తే తప్ప పరిచారకులెవ్వరూ మాట్లాడకూడదంట. అది కూడా వాళ్ళని పేర్లతో పిలవరంటండి. ఇప్పుడు మీనాక్షి, రోహణ, ఉష, సోమ అని పిలవరంట. సేవక అని మాత్రమే అంటారంటండి. అదే నాకు చాలా బాధగా ఉంది అని ఆహ్, సోమ చెప్తుందంట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.